స్వేచ్ఛ తెలియదు, అన్ని విషయాల్లో బంధింపబడతాం. అయితే దేవుడు ప్రేమమయుడు కనుక శత్రువు చేతిలో బంధింపబడి ప్రార్థన చేస్తూ వెచ్చగానైనా చల్లగానైనా ఉండకుండా నిర్వెచ్చనగా ఉంటూ అతని సమయం అయిపోయిన తర్వాత అతను నిలిచి నరకలో ఉండటానికి దేవుడు ఇష్టపడక ఆయన ఈ లోకానికి వస్తూ కట్టబడిన నిన్ను నన్ను ప్రేమించి కట్టులేపడానికి ఆయన వచ్చినాడు. నీవు నేను కూడా ఆయన కట్టులేపడానికి వచ్చినప్పుడు విప్పించుకుంటానికి ఇష్టపడాలి. అంటే ప్రేసలరా ఆయన అన్నాడు శిష్యుని పిలిచి, వెళ్ళండి, ఎదురుగా ఉన్న ఆ బేతనియా గ్రామానికి వెళ్ళి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో వెళ్ళి బేతనియా గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉన్నది, దాన్ని విప్పి తీసుకురండి నా వద్దకు. అది నాకు అవసరమైనది. ఎవరైనా అడిగితే ప్రభువుకు అవసరం అని చెప్పినాడు. అవసరమైనది ఎవరు? కట్టబడిన గాడిద. ఏ కట్టబడిన గాడిద? నీవు నేను కట్టబడి ఉన్నాం, మురికిలో ఉన్నాం, లోక సంబంధమైన విషయాల్లో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. సమయం వచ్చినప్పుడు ప్రేసలో ఏమవుతుందో తెలుసు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ప్రకాష్ నాయ్ గారు దగ్గర మంచి రైల్వే జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి రైల్వే వాళ్ళు పనికిరాని స్లీపర్ కార్లు పాటిస్తూ ఉంటారు. ఆ స్లీపర్ కార్ తీసుకొచ్చి కార్పెంటర్స్ ఉన్నారు, నా దగ్గర కూడా ఉన్నారు అనుకోండి, కార్పెంటర్స్ ఉన్నారు, మంచి పనులు ఉన్నారు. ఆ స్లీపర్ కార్ను కోసి చక్కగా మంచి బీరువా చేశాను. బీరువా చేసి పెయింటర్ మంచిగా పెయింట్ వేసి ఇచ్చాడు. చూస్తే చాలా అందంగా ఉంది. అది ఒక మంచి ఇనప బీరువాలాగా ఉంది. వచ్చి చూసిన వాళ్ళంతా, అయ్యగారు దాని దగ్గరికి పోలేదు, అయ్యగారు చాలా అందంగా ఉంది, ఇది ఎక్కడ తెచ్చారండి అన్నారు. అయ్యగారు నవ్వన్నాడు, అయ్యా ఇది రైల్వే స్లీపర్ కర్రా, ఇది తారులో ఊరి 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 ఉంది. ఇప్పుడు మటుకు మంచి అందంగా ఉంది, కానీ లోపల ఊరి ఉందయ్యా అన్నాడు. ఇది వీళ్ళకి అర్థం కాలేదు, దేవుని మాటలు వీళ్ళకి అర్థం కాలేదు. ఊరున్నావు, ఒకసారి వస్తావు బయటికి, ఆ ఓటంతా వస్తుంది, అర్థం కాదు. అందుకని సువార్త వింటున్నావు కానీ కట్టబడిన స్థలం నుంచి బయటికి రావులేవు. ఆ తర్వాత మంచి ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వస్తే ఎండలు వస్తున్నప్పుడు ఆ ఎండ దానికి తగిలింది. దానికి తగిలినప్పుడు లోపల ఉన్న ఆ గడ్డ కట్టిన తారంతా కూడా కరిగి బుడగలుగా బయటకు వస్తుంది. ఏంటండి ఇప్పుడు ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది. ప్రార్థన చేసే నీవు పెద్ద అందంగా ఉన్నావేమో, సువార్త ఉంటున్న నీవు మనుషులు పెద్ద నీతి వల్ల క్రైస్తవుడిగా ఉన్నావేమో, లోపల నీలోని ఓటను తీసివేయటకు, నువ్వు కట్టబడిన స్థలం నుంచి నువ్వు విడుదల చేయటకు క్రీస్తు యేసులోకి వచ్చి ఈ కట్టబడిన గాడిద నాకు కావాలి. ఏమండి, ఎవరు కావాలా? కట్టబడిన గాడిద కాదు. కట్టబడిన గాడిదేమో, నేను మాత్రం కట్టబడలేదనుకుంటున్నామేమో. జాగ్రత్త, నువ్వు కట్టబడకపోతే నీ కొరకు నువ్వు జీవించు. బ్రతుకుడు క్రీస్తే, ఆయన కొరకు బ్రతుకుతావు. నీ కొరకు నువ్వు బ్రతికినంతకాలం కట్టబడి ఉన్నావు. ప్రేసోదరా గుర్తుపెట్టుకో, కట్టబడి ఉన్నావు కనుక ఊగుతూ ఉంటుంది. ఏంటి? ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు కోపంతో ఉండే వ్యక్తి అయితే ఆ కోపం అనేది ఆ ఓట బయటకు వస్తుంది. ఏమండి, లేకపోతే అసూయ ఉంటే అది బయటకు వస్తుంది. లేకపోతే వ్యభిచారం స్వభావం ఉంటే కప్పిపెట్టిన బుడగలు బయటకు వస్తాయి. జాగ్రత్త, కట్టబడినావు. అయితే ప్రభు అంటున్నాడు, కట్టబడిన ఆ గాడిద నాకు కావాలి. ఎవరు కావాలి? కట్టబడిన గాడిద కావాలి. మురికలో ఉన్న గాడిద కావాలి. ఎందుకు తెలుస్తున్నా? నిత్యము నాతో ఉండేటి కొరకు. అయితే ఈ కట్టబడిన గాడిద కూడా ఇక్కడ కట్టబడి ఉంది. ఏం చేస్తుంది మీకు తెలుసా? చివరి సమయంలోకి వచ్చినాను, ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవలేను. నాకు ఇవ్వడం సమయంలో కొంతమంది అయినా దేవుని ఎందుకు నడిపించారు. అది నా యొక్క ఆశయం. నా పని కాలిపోకూడదు. ఒకరి పని కాలిపోయినా అతనికి నష్టం కలుగు. అందుకని నేను గట్టిగా మాట్లాడటానికి అదే కారణం. నా పని కాలిపోకూడదు. నాతో ఉన్నవారు ఎవరు నరకంలో ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు సువార్త విని లోబడాలి, దేవుని వాక్య ప్రకారం మండాలి. అందుకని కట్టబడినని కాదు, కట్టబడిన నిన్ను ప్రేమించాడు. నీ కట్టులో నువ్వు ఉండటానికి ఆయన ఇష్టపడేది. కట్టబడిన తర్వాత స్వేచ్ఛ లేకుండా ఒకే స్థలంలో కట్టబడింది. ఆ గాడిద మీద ఎవరు ఎన్నడూ దాన్ని ఉపయోగించుకోలేదు. ఎవరికి పనికిరాని గాడిద కంపగొడుతూ ఉంది, ఆ మురికిలో పొరలాడుతూ ఉంది. అయితే ఆ గాడిద అర్థం చేసుకుంది, ఎందుకు నేను ఈ మురికిలో ఉండాలి, ఎందుకు నేను కంప కొట్టాలి, ఎందుకు నేను ఈ శత్రు చేత కట్టబడాలి.
కట్లు విప్పగలిగిన రక్షకుడు ఉన్నారు. ఆయన వైపు నా చేతులు ఇస్తాను. మొరపెడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. 116వ కీర్తన మొదటి వాక్యం చదువుని దయచేసి. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించినారు, కాగా నేను ఆయన్ను ప్రేమించున్నాను. క్రీస్తు సువార్త వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని దేవుని చేతులు పెట్టుకుని మొరపెట్టడం నేర్చుకోవాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేయటం చేయాలి. ఎందుకనగా ఆయనను నిర్ణయించుకున్నాడు, ఆయన నేర్పరచుకున్నాడు. ఆయనతో ఉండాలి. నీ కట్లు ఇప్పడానికి వచ్చినాడు ఆయన. నీ కంపు కొట్టేసి నుంచి విడుదల చేసి నిన్ను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోడు కొరకు తల్లి తాను నీ కొరకు అప్పగించుకున్నాడు. పరిమళ వాసన ఉండు కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి భాగంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండు కొరకు మన కొరకు తల్లి తాను దేవునికి అర్పణముగాను ఏమప్పగించున్నాడు? కల్వరి కొండ మీద, శిలువ మ్రోద మీద దేవునికి తను తాను బలియాగం చేసి ఆ పుణ్య రక్తంలో నిన్ను కడుగుటకు రక్తంతో కడగబడకపోతే నీ విధేయుడు కావు. క్రీస్తు రక్తంతో కడగబడకపోతే కట్లు విప్పబడవు. నీ కట్లు అలానే ఉంటాయి. నువ్వు ఎన్ని మట్ల దర్వాలు చేసినా, ఎన్ని మటలు తీసుకొని చర్చి చుట్టూ గుచ్చినా, నువ్వెన్ని పాటలు పాడినా నువ్వు పడగరావు సహోదరుడు. జ్ఞాపకం చేసుకో, ఆయన నిన్ను ప్రేమించినాడు. వేదకొచ్చు వచ్చినాడు. వచ్చంటున్నాడు, ఆ గాడిదను విప్పగరండి. ఎవరు చెప్తున్నాడు? సేవకులు ప్రవక్తలు నేర్పరచుకున్నాడు. ప్రవక్తల మాటలు వెళ్ళలేదు. ప్రవక్తలు మరణం పాలు చేసినారు. అయితే కుమారుని పంపించినారు, కుమారుని హతమార్చినారు. సేవకుల్ని బోధకుల్ని కొరకు పంపిస్తూ ఉన్నారు. సువార్త నీ దగ్గరికి విడిపడుతుంది. నీ కట్లు ఇప్పటికి వచ్చినాను. సువార్త వింటున్న ప్రియ సోదరుడా, కట్టుల నుంచి బయటకు వస్తావా? ఈ ప్రభువు కావాలి, నీవు దేవునికి కావాలి. దేవునికి అవసరం ఎందుకు తెలుస్తున్నా? నీ ద్వారా దేవుడితో పని చేయించుకుంటానికి కాదు, కానీ నీవు నరకులు ఉండడానికి ఇష్టపడిన ప్రభువు. నీవు నిత్యము పరిశుద్ధతో నింపబడి లోకములో పరలోకములో 2 విధములుగా దీవింపబడాలి. దేవుని యొక్క ఉద్దేశమే అన్నది. అందుకని ఆ గాడి దగ్గరికి వెళ్ళాడు. ఈ గాడిద ఏం చేస్తుందో తెలుస్తున్నా? అట్లా వచ్చాడు గాడి దగ్గరికి. ఆ గాడిద ప్రార్థన చేస్తుంది, మొరపెడుతూ ఉంది. ఏమని? నేను ఈ మురికిలో ఉండలేను. ఇదిగో నేను కట్టబడినా, నన్ను శత్రువుకి అప్పగించున్నాను. ఇదిగో నా మురికి ఇది ఉంది ప్రభువా, నేను ఇక్కడ ఈ యొక్క కట్టలతో కట్టబడినా, నన్ను క్షమించి నన్ను కనికరించిన బయటికి దిగిపోతే, నా కట్లు విప్పకపోతే నాకు చేత కాదు, నేను బయటికి రాలేను ఏడుస్తుంది. ప్రేసలరా అక్కడికి వచ్చినాడు. అది మీరు చూడగలిగితే లోకస్వార్త 18వ అధ్యాయంలో చివరి భాగంలో ఆయన ఎరుకో మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళాలి? ప్రేసలో ఇక్కడ ఉంది, సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను. ఆయన ఎరుకో మార్గం వెళుతూ ఉన్నారు. అక్కడ దారి ప్రక్కన కూర్చున్నాడు ఒక గుడ్డివాడు. అతడు కేకలు వేస్తున్నాడు, అదే యేసు దావీదు కుమారుడా, నన్ను కనికరించుము. ప్రేసలరా కనికరించమని కేకలు వేస్తున్నాడు. ఆయన అలాంటి వాడు. చూడండి, దయచేసినవాడు 16వ కీర్తనలో రాబడింది. 5వ వాక్యం, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఎవరిని ఏం చేస్తాడు? కృంగి ఉండగా రక్షించాడు. సాధువులుగా కాపాడేవాడు. దయాళుడు, ప్రేమమయుడు. నన్ను విడిచిపెట్టవు ప్రభువా, నన్ను నేను అప్పగించుకున్నాను. మీరు ఎక్కడి ప్రక్కకు వెళ్ళాను, ఇదిగో ఈ కట్లు ఉన్నాను. నా కట్లు విప్పకపోతే నేను బయటికి రాలేను. మొరపెడుతుంది. ప్రేసలరా, అంతరంగ హృదయంలో పరిశీలించే దేవుడు. నీ పై అందమును చూడడైనా పైన హృదయం పైన లక్ష్యము చేయడు, పైన ఆకారమును లక్ష్యము చేయడు.
హృదయం చూస్తున్నాడు, కట్టబడిన స్థలం నుండి ఏడుస్తుంది, మొర పెడుతూ ఉంది. ఆ మొర దేవుడు విన్నాడు. అక్కడికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు చూసినా, ఏ మనుషులు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా నా స్థితి నేను బయటికి రాలేకపోతున్నాను, నన్ను కనికరించమని మొర పెడతారు. అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఆ కట్లు ఇప్పుతూ ఉంటాడు.